పులి సంచారంతో ఆసిఫాబాద్ జిల్లా గజగజ వణికిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనంటూ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా జంగుతున్నారు. పొలాలకు వెళ్లే సమయంలో గుంపులు గుంపులుగా వెళ్తున్నారు జనాలు. ఇటు పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టెక్నాలజీ ఆధారంగా అణువణువు గాలిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారిపై పంజా విసురుతున్నాయి. ఇప్పటి వరకు పులి దాడిలో 4 మృత్యువాత పడ్డారు. దీంతో స్థానికంగా భయాందోళనకు గురవుతున్నారు. 2020 నవంబర్ 11న దహేగా మండలం దిగిడకు చెందిన సిదం విఘ్నేష్ అనే వ్యక్తి పులి దాడిలో మృతి చెందాడు. చేపల వేటకు వెళ్లిన సమయంలో ఘటన చోటు చేసుకుంది. 2020 నవంబర్ 23న పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పసుల నిర్మల అనే బాలిక సైతం మృత్యువాత పడింది. పత్తి చేనుకు వెళ్లిన సమయంలో పెద్ద పులి దాడి చేసి చంపేసింది. 2022 నవంబర్లో వాంకిడి మండలం ఖానాపూర్కు చెందిన రైతు సిదాం భీమ్ పత్తి చేనులో పనిచేస్తుండగా పులికి బలయ్యాడు. పులి ఇక్కడ ఉన్నదని చెప్పడం జరిగింది. అందుకోసము మేము కొంచెం జాగ్రత్త పడి పొద్దున లేకుండా సాయంత్రం మధ్యాహ్నం పూట మేము ఎటన్నా బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు మధ్యాహ్నం పూట వెళ్తున్నాము. పొద్దున్న పూట కానీ సాయంత్రం పూట కానీ వెళ్తలేము. కొంచెం మాకు భయంగా ఉన్నది. నాకు తెలిసినట్టు మట్టుకైతే 3 పులులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి పిల్ల తల్లి అక్కడ ఉంటుంది ఫస్ట్. ఇంకొకటి ఏంటంటూ ఇటు లాస్ట్కు అంటే 3 పులులు ఉన్నాయి. అది మాకు తెలిసిన విషయమే. మేము చూడలే కానీ మా ఒకటి దుప్పి, ఒకటి మేకం, 3 ఎడ్లు ఇప్పటికి పట్టినాయి. వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు. ఎవరు ఫారెస్ట్ వాళ్ళు 5,000 రూపాయలు వెంటనే సహకారం అందించిండ్రు. మళ్లీ తాజాగా ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరి వాంకిడి కాగజ్నగర్ డివిజన్లో పులి సంచరిస్తోంది. స్థానికంగా పశువులపై దాడి చేసి చంపేస్తోంది. ఇటీవల గన్నారం గ్రామానికి చెందిన 6 మహిళలు పనుల నిమిత్తం పత్తి పొలానికి వెళ్లారు. ఆ సమయంలో లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేసి చంపేసింది. గమనించిన కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. లక్ష్మి ఘటన మరొక ముందే సిర్పూర్ మండలం దుబ్బగూడకు చెందిన సురేష్ పై పత్తి చేనులో పులి దాడికి దిగింది. వెంటనే అప్రమత్తమైన అతడి భార్య కొడవళ్లు బండలతో దానిని తరిమేసింది. తీవ్ర గాయాలైన సురేష్ ను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఇటిక్యాల పహాడ్ శివారులో ఆవుపై దాడికి పాల్పడింది. పులి భయానికి టీచర్లు, విద్యార్థులు రాకపోవడంతో స్కూల్ బంద్ అయిన విషయాన్ని ప్రైమ్ 9 చూపించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 40 వరకు పశువులు పులి దాడికి బలయ్యాయి. ఆ ఏరియాలో ఊర్లో కంటే జనాలు చేనులలోనే ఎక్కువ ఉంటారు. వాళ్ళైతే ముందుగా అయితే ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఒక 10 రోజులకో ఎట్లనో మేము టైం చూసుకొని తర్వాత పోయే వాళ్ళం కదా. వాళ్ళు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు తెలియదు. ఒకేసారి మీద వచ్చి పడ్డది పులి. అయితే బాగా కేకలు వేయడంతో నేను పరుగెత్తుకొని వెళ్ళిన వల్ల ఏది దొరికితే అది బండలో ఇక ఇసుకను ఇట్లా ఏది పడితే అది ఇసిరేసిన బాగా ఒర్రిన వల్ల అది ఒకేసారి వెళ్ళిపోయింది. ఇక కెరిమేరి, వాంకిడి, జైనూర్, కాగజ్నగర్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో పులి సంచారం అధికంగా ఉంటోంది. ప్రాణహిత నదిని దాటుకొని జిల్లాలో ప్రవేశిస్తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి పులులొస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకునేందుకు అవి ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ జిల్లాలో పులుల సంచారం తీవ్రమైంది. ఈ చలికాలంలో ఎక్కువ ఎరాటిక్ బిహేవియర్ టైగర్స్కి వస్తుంది. అది ఇన్ అడిషన్ ఏంటి అంటే మహారాష్ట్ర నుంచి ఎక్కువ ఎంట్రీ అయింది. మంచి గ్రాస్ ల్యాండ్స్ ఇటు సైడ్ చేసినది కాబట్టి ఎక్కువ హెర్బివోర్స్ జింకలు వచ్చింది. దాంతోపాటు ఇది పులి ఎక్కువ వచ్చినది కాబట్టి టెరిటరీ మార్క్ చేయడానికి ఈ బిహేవియర్ ఉంది. సో SOP ప్రకారంగా అక్కడ జనాలు పత్తి కలెక్ట్ చేసినప్పుడు మినిమం 20 పీపుల్ పోవాలి. ఒక డబ్బు పార్టీ ఉన్నారు మన దీంట్లో, డ్రమ్ బీటింగ్ చేస్తారు. దాని తర్వాత వాట్సాప్ గ్రూప్స్ ఉంది. ఏ టైం పోవాలి, ఏ టైం రావాలి అని అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ డిసైడ్ చేయాలి. పులుల రాకపై విచారణ చేస్తున్నారు అటవీ అధికారులు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయా లేక ఇక్కడే ఉన్నాయా అన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. పులులను పట్టుకునేందుకు డ్రోన్, ట్రాప్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నారు. జిల్లాలో ఒక్కటే పులి ఉందా, గుంపు ఉందా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.